హాయ్ ఐశ్వర్య అలియాస్ రోజా ఎలా ఉన్నారు? బాగున్నానండి. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఫస్ట్ 3 minutes ఏదైతే ఇచ్చారో టీజర్లో కూడా చూడంగానే కొంచెం స్ట్రైకింగ్ అనిపించింది, కొంచెం అంటే ప్రామిసింగ్ అనిపించిన క్యారెక్టర్ అయితే మీది బాగా అనిపించింది అనమాట. అంటే ఒక పక్క కన్నింగ్నెస్ ఉన్నది, ఒక పక్క క్యూట్నెస్ మెయింటైన్ చేయాలి, ఇదంతా కూడా. సో మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఏమేమి షేడ్స్ ఉన్నాయి మీ క్యారెక్టర్లో? ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఉన్నాయండి. ఒక్కొక్కసారి పాజిటివ్ ఉంటుంది, క్యాజువల్ ఉంటుంది, కొంచెం నెగిటివ్గా ఉంటుంది, సెల్ఫిష్ ఉంటుంది, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. బట్ సినిమాల్లో కూడా ఉన్నాయేమో ఇన్ని షేడ్స్ ఒక క్యారెక్టర్. యాక్చువల్లీ యా అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ రివీల్ మచ్. సో ఇట్ ఈస్ బెటర్ ఆడియన్స్ లైక్ వాళ్ళు చూస్తే ఇట్ విల్ బి లైక్ బెటర్. ఎస్. అయితే యాక్చువల్గా దీంట్లో ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద వాళ్ళ ఇంట్లో అంటే ఒక మిలీనియర్ ఫ్యామిలీలోకి రావడం అనేది అంటే అది కూడా ఏంటంటే చూడగానే నమ్మదగ్గ విధంగా ఉండాలి యాక్చువల్గా. సో మీ క్యారెక్టర్కి దానికైతే సెట్ అయిపోయింది. సో బట్ కాకపోతే ఏంటంటే అంటే ఈ పని మనుషులు వీళ్ళు ఎవరైతే పని మనిషి క్యారెక్టర్లో కనిపిస్తున్న మెయిన్ లీడ్ ఉన్నారో అసలు వాళ్ళకి మీకు రిలేషన్ అనేది తర్వాత వాళ్ళు ఇంత పెద్ద ఇంటికి ఎలా వచ్చారు అనేది మాత్రం కొంచెం సస్పెన్స్గా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీ క్యారెక్టర్ గురించి మీరు రివీల్ చేయగలిగినంత వరకు అంటే ఏం చెప్తారు? ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఎలా చూడబోతున్నాం మిమ్మల్ని? ఎలా అంటే లైక్ నేను పుట్టిన ఫ్యామిలీలో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో నేను ఇంకా ఎక్కడో ఉండాలి, ఐ డిజర్వ్ మోర్, నాకు ఇంకా కావాలి. సో దిస్ ఈజ్ నాట్ మై లెవెల్, మైన్ ఇస్ లైక్ చాలా హయ్యర్ లెవెల్ అనమాట. సో నా డ్రీమ్ అదే ఉంటుంది. లైక్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ లైక్ లో జోన్ అనమాట. సో ఇంకా హయ్యర్ వెళ్తూనే ఉండాలి అన్నట్టు ఉంటుంది మెంటాలిటీ. అండ్ ఇట్స్ అ లిటిల్ సెల్ఫిష్ క్యారెక్టర్ అనమాట. లైక్ అంటే వేరే వాళ్ళని హార్మ్ చేయాలని కాదు, షీ థింక్స్ అబౌట్ హర్ సెల్ఫ్. లైక్ ఆమె కంఫర్ట్ చూసుకుంటది, పైకి ఎదగాలనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో షీ ఈస్ పుట్టింగ్ హర్ సెల్ఫ్ మోర్ రాదర్ దెన్ అదర్స్. సో అది అనమాట. ఎస్. మరి అయితే సీరియల్లో మీ మోటో బాగానే ఉంది, మరి రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది మీకు? రియల్ లైఫ్లో మీ యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి చాలా ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ ఫర్ మీ, బికాజ్ నా క్యారెక్టర్ వచ్చి ఇది వచ్చి చాలా డిఫరెన్స్ అనమాట. అండ్ దీని ముందు చేసిన సీరియల్స్లో కూడా ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ పాజిటివ్. సో ఇట్ వాస్ లైక్ వెరీ ఈజీ ఫర్ మీ టు పోర్ట్రే దట్ క్యారెక్టర్. దీంట్లో లైక్ స్టార్టింగ్ సీన్ చెప్పగానే ఓకే కొంచెం సెల్ఫిష్గా ఉండాలి, విలనిష్గా ఉండాలి అంటే ఐ వాస్ థింకింగ్ ఓకే ఎలా చేయవచ్చు, బికాజ్ ఐఎమ్ నాట్ యూస్ టు దిస్. సో నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. లైక్ చాలా మూవీస్ కానీ ఏదైనా ఈ క్యారెక్టర్ రిలేటెడ్ ఏదైనా మూవీస్ కానీ సో అది చూడాల్సి వచ్చింది. సో ఇంకా అలా బట్ మిమ్మల్ని మీలో విలన్ చూడాలంటే మాకు కష్టంగా విలన్ షేడ్ అనేది చూడాలంటే లైక్ యూ కాంట్ కాల్ ఇట్ లైక్ విలనిష్. అదే బట్ కాకపోతే ఏంటంటే ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ అనుకోవచ్చు. సో మరి ఏ సీరియల్ అదే ఏం చూసారు దానికి? మీ ఎవరిని దీని కింద తీసుకున్నారు? హిందీలో బేహద్ అని సీరియల్ ఉంది. సో జెనిఫర్ క్యారెక్టర్ ప్లే చేసింది. సో ఐఎమ్ జస్ట్ రెఫరింగ్ టు దట్ క్యారెక్టర్. ఓకే ఓకే. అది ఇంతకుముందు నేను అడిగినట్టే అంటే రియల్ లైఫ్లో అంటే మీరు సీరియల్స్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా హిట్ అవుతున్నాయి, మెగా హిట్ అవుతున్నాయి. సో సీరియల్స్తోనే ఉన్నారు కానీ అదర్ దెన్ స్టెప్స్ ఏమీ లేవా అంటే మీకు? అదే దట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు ట్రై వెబ్ సిరీస్. సో ఇప్పుడు అంతా ఓటీటీ ప్లాట్ఫామే ఎక్కువ నడుస్తున్నాయి అనమాట. సో ఐ డెఫినెట్లీ వాంట్ టు ఎక్స్ప్లోర్ దాట్ ఫీల్డ్ యాజ్ వెల్. ఓకే. మరి ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేయలేదు. ఐ యాక్చువల్లీ టుక్ గ్యాప్ ఇన్ బిట్వీన్. సో ఇప్పుడు మళ్ళీ ఈ సీరియల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ లైక్ ఐ స్టార్ట్ దెన్ పీపుల్ నో దట్ ఓకే ఐఎమ్ బ్యాక్ ఇన్ ద ఇండస్ట్రీ. సో దెన్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్. మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? కోవిడ్ వచ్చింది, దెన్ ఐ గాట్ మ్యారీడ్. సో ఐ జస్ట్ టుక్ గ్యాప్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ వెల్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ స్టార్ట్అప్. సో కొంచెం దానికోసం టైం స్పెండ్ చేశాను. బట్ ఒకసారి మీకు తెలుసు కదా ఇండస్ట్రీకి వచ్చేస్తే యూ జస్ట్ కాంట్ గో బ్యాక్, అది లాగుతూ ఉంటుంది అనమాట. ఒకసారి ముఖం మీద కలర్ అనేది మీరు చూస్తూ ఉంటారు కదా స్క్రీన్ లో మిమ్మల్ని. సో ఐ వాజ్ మిస్సింగ్ దట్, ఐ వాజ్ మిస్సింగ్ మై సెల్ఫ్ ఇన్ స్క్రీన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ బ్యాక్. ఓకే. స్టార్ట్అప్ అంటే ఏం స్టార్ట్అప్ ఉంది మీకు? స్టార్ట్అప్ ఇట్ ఈస్ ఐటీ అనమాట. ఇట్ ఈస్ HRMS టెక్. సో ఎవరో మీరేనా లేదంటే మీ హస్బెండ్? నో వి హ్యావ్ పార్ట్నర్స్, మై హస్బెండ్, నేను. సో అంటే నేను అనేది మీరు కూడా ఐటీకి ఫీల్డ్లో వర్క్ చేశారు ఎంత? బ్రేక్ తీసుకున్నాను కదా, సో అప్పుడు నేను ఐటీ కోసమే పనిచేశాను. మొత్తం అంటే మీ జీవితంలో కూడా రియల్ లైఫ్లో కూడా అన్ని షేడ్స్ ఎక్స్ప్లోర్ అంటే అన్ని ఫీల్డ్స్ అన్ని షేడ్స్ ఎక్స్ప్లోర్ చేశారు. కోవిడ్ అయ్యాక యాక్చువల్లీ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్, షేడ్స్ అంట, కెరియర్ మారిపోవడము అండ్ పెళ్ళవడము. సో లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ జరిగింది అనమాట. సో
అంటే బట్ పెళ్ళైన తర్వాత ఏంటంటే మనం వర్క్ చేయాలంటే అది దట్టు మీరు ఎక్కడో కర్ణాటకలో ఉంటారు, ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా మస్ట్ అనమాట. డెఫినెట్లీ. సో మరి ఎలా ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది మీకు? యాక్చువల్లీ నా హస్బెండ్ నాకు పుష్ చేశారనమాట. సో చేయమని. యా బికాజ్ ఐటీలో యూ హ్యావ్ టు జస్ట్ స్టే అట్ హోమ్ రైట్. సో నాకు ట్రావెల్ చేసి అలవాటు అనమాట. సో ఐఎమ్ లైక్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. లైక్ హీ సపోర్టెడ్ మీ అలాట్, హీ పుష్డ్ మీ, నువ్వు మళ్ళీ వెళ్ళు, లైక్ యూ క్యాన్ డూ ఇట్, లైక్ వీఆర్ దేర్ టు సపోర్ట్. సో నాకు ఫ్యామిలీ నుంచి చాలా బాగా సపోర్ట్ ఉందన్నమాట. ఈవెన్ మై ఇన్ లాస్ ఆల్సో. సో ఈవెన్ దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ మీ కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఒక సీరియల్ కమిట్ అయితే 15 days ఉంటుంది, అదే 2 సీరియల్స్ కమిట్ అయితే కనుక ఇంకా టోటల్గా ఇబ్బంది అవుతుంది కదా. సో మరి అలాంటిది ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ప్రస్తుతానికి ఒకటే చేస్తున్నా. ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ క్యాన్ మేనేజ్ చేస్తాను. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్టే అవే ఫ్రమ్ ఫ్యామిలీ రైట్. సో ఐఎమ్ జస్ట్ ప్రిఫరింగ్ వన్ సీరియల్ ఫార్ నౌ. ఇది కొంచెం సెట్ అయ్యే వరకు, బికాస్ స్టార్టింగ్లో డేట్స్ ఎక్కువ ఉంటుంది కదా. దెన్ కొంచెం ఇదయ్యాక మేబీ ఐల్ ప్లాన్ ఫర్ అనదర్ ప్రాజెక్ట్. ఎస్. అయితే యాక్చువల్గా కన్నడలో కూడా సీరియల్స్ అనేది బాగా ఇండస్ట్రీ అనేది భూమిలో ఉంది కదా. బట్ మోర్ ఓవర్ అంటే తెలుగుకే రావడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక అలా రీజన్స్ అలా ఏం లేదు. ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చిందనమాట. అక్కడ ఎలా అంటే సీరియల్స్కి కాకుండా కొంచెం ఫ్రెష్ ఫేస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎక్స్పోజర్ అంత లేదు అనమాట. సో హియర్ ఐమ్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. సో వై నాట్. అండ్ హైదరాబాద్, ఐ లవ్ దిస్ సిటీ. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. హైదరాబాద్ అంటే ఓన్లీ లవ్ ద సిటీనా, లవ్ ద బిర్యానీయా, లేకపోతే ఇంకా ఉంటుంది? యా ఆఫ్ కోర్స్ బిర్యానీ స్పెషల్ కదా ఇక్కడ. సో ఆబ్వియస్లీ. సో ఇక్కడ ప్రాబ్లం బెంగళూరులో ఉన్నంత ప్రాబ్లం ఇక్కడ లేదు. బికాజ్ ఫుడ్ మీరు ఎక్కడ ఆర్డర్ చేసినా బాగానే ఉంటుంది. సో అంత కంప్లైంట్స్ ఐ హావ్ నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద ఫుడ్ అన్నమాట. బెంగళూరులో లైక్ ఆన్లైన్ ఆర్డర్ చేస్తే లైక్ చాలా ప్రాబ్లం ఉంది. హియర్ మీరు ఎప్పుడు ఏం ఆర్డర్ చేసినా ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ అనమాట, హైజీనిక్గా చాలా బాగుంటుంది. సో ఐ లైక్. బట్ కానీ మీరు అంటే తింటారా నార్మల్గా అందరిలానే తింటారా? మాకు అలా ఏం కనిపించట్లేదు. చాలా ఇలా మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. ఆఫ్టర్ మెయింటైన్ చేయాలి కదా. ఒక్కొక్కసారి చీట్ డేస్ అలా ఉన్నప్పుడు లైక్ ఐ ఈట్, బట్ దెన్ లైక్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్. సో అంటే చాలామంది ఇదే చెప్తుంటారు యాక్టర్స్ని లేదా యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే తింటాం అందరిలానే తింటాం అంటారు కానీ బట్ అందరిలా తింటే ఎలా ఉంటారు, మాలా ఉంటారు యాక్చువల్గా. బట్ కాకపోతే అంటే దానికి ప్రాపర్ డైట్ ప్లాన్ ఏమైనా ఉంటుందా, లేదంటే ప్లాన్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ లైక్ యూ జస్ట్ హ్యావ్ టు ఈట్ హెల్దీ. ఇట్ డజంట్ మీన్ మీరు ఫుడ్ మొత్తం మానేసి అసలు ఏం తినకుండా ఫాస్టింగ్ చేయాలని కాదు. యూ హ్యావ్ టు ఈట్ రైట్. అన్ని పోర్షన్ కంట్రోల్ ఉండాలి. అండ్ యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ఓకే నేను ఇంత పోర్షన్ తినాలి, ఇంత కంట్రోల్లో ఉండాలి. సపోజ్ యూ హ్యావ్ హ్యాడ్ బిర్యానీ ఇన్ ఆఫ్టర్నూన్, నైట్ మీరు కంట్రోల్ చేసుకొని సలాడ్ కానీ ఏదైనా అలా తింటే లైక్ యూ క్యాన్ మేనేజ్ ఇట్. ఫుల్ పూర్తిగా ఓకే జంక్ ఫుడ్ వదిలేయాలి, పిజ్జా బర్గర్ ఏమి తినకూడదు. సో నథింగ్ లైక్ దట్. ఐ ఈట్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ పోర్షన్. తర్వాత దీని మీద సపరేట్ కూడా చేద్దాం. మీతో ఇంటర్వ్యూ చాలా దీని మీద నాలెడ్జ్ ఉన్నట్టుంది. షూర్, డెఫినెట్గా. యా. అయితే యాక్చువల్గా మీరు బ్రేక్ తీసుకున్నారు, తర్వాత మ్యారేజ్ అయింది, ఇప్పుడు గెట్ ఇన్ టు ద ఫీల్డ్ అగైన్ అనమాట. అంటే మధ్య బ్రేక్ వచ్చినప్పుడు అన్న అట్లీస్ట్ హెల్తీ కాన్షియస్గా ఉండాలంటే కొద్దిగా కష్టమే కదా. మనం ఇప్పుడు స్క్రీన్ మీద కనపడలేదు కదా, ఎలా లేదండి. యాక్చువల్లీ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. బట్ దెన్ జస్ట్ బికాస్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్, దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. జిమ్ చేయడము, డయట్ చేయడము, సో ఎవ్రీథింగ్. యా. సో మరి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారా, లేదంటే కనుక మిగతా టైం అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం సరిపోతుంది? నాకు మోస్ట్లీ ఇంట్లో ఉండడమే ఇష్టం. బయటికి వెళ్ళడం కానీ, బయట అంటే జస్ట్ మూవీస్కి వెళ్ళడం కానీ, లేదంటే డిన్నర్ వెళ్ళడం, లంచ్ వెళ్ళడం, అంతే. టైం దొరికితే ఐ ట్రావెల్. ఐ లైక్ ట్రావెలింగ్. ఐ లవ్ ట్రావెలింగ్ అలాట్. సో వీ ట్రావెల్. నాకు నా హస్బెండ్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో వీ కీప్ ఆన్ ట్రావెల్. మరి ఐటీ ఫీల్డ్లో ప్రెషర్స్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే ట్రావెల్ చేస్తుంటారా? అందుకే ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది కదా. సో వీ యూస్ టు లైక్ మేక్ అవర్ టైమ్ అండ్ వీ యూస్ టు ట్రావెల్. ఓకే. అంటే మీకు ఆఫ్టర్ మ్యారేజ్ బెస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంటే? బెస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మాల్దీవ్స్. ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ రిలాక్సింగ్. అంతే. వేరే చోట అంటే ఈ స్పాట్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు సీ లైక్ టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి, ఓకే ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని ఆ ప్రెషర్ ఉంటుంది. సో మాల్దీవ్స్ అలా కాదు, ఒక చోట ఉంటారు, బీచ్ మధ్యలో ఉంటారు. సో యూ కెన్ లైక్ అంటే ప్రైవసీ ఉంటుంది అండ్ యూ నో నీడ్ టు లైక్
ఆ ప్రెషర్ ఉండదు, ఓకే వెళ్ళాలి అన్ని టూరిస్ట్ స్పాట్స్ కంప్లీట్ చేయాలి చూడాలి అని. సో దట్ వాజ్ లైక్ రిలాక్సింగ్. అంటే మరి మీరు ఇన్ని సీరియల్స్ చేశారు, నోటబుల్ ఫేస్ బాగా, మరి బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉండదా? అంటే అరే పలానా సీరియల్లో పేర్లు పెట్టి పిలవడం కానీ జనాలు గుర్తుపట్టడం కానీ అంతేం ఉండదు? అవుతుంది, ఇబ్బందే కదా కొంచెం. మరి ఇబ్బంది కాదు, ఇట్ ఫీల్స్ హ్యాపీ కదా ఇఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు యూ అండ్ ఫోటో తీసుకునేటప్పుడు లైక్ ఇట్ ఫీల్స్ గుడ్. ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్, ఏదో అచీవ్ చేస్తున్నాము అని ఇది వస్తుంది కదా. సో ఇట్ ఫీల్స్ హ్యాపీ. ఎస్. మరి అయితే ఇప్పుడు మీ హస్బెండ్ అంటే మీరు కమ్బ్యాక్ ఇవ్వడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఆయన ఏం చెప్తున్నారంటే, సో మరి సినిమాల్లోకి వెళ్ళమని ఎప్పుడు అంటే సినిమా అనే దాని మీద సపరేట్ ఒపీనియన్ ఏముందా, లేదంటే ఆఫర్స్ కోసం వెయిటింగ్ అలా ఉంటుంది? యాక్చువల్లీ ఆఫర్స్ వస్తున్నాయి, బట్ సీరియల్ ఇస్ మై కంఫర్ట్ జోన్. సో ఇక్కడ డీసెంట్గా ఉంటుంది, యూ డోంట్ హ్యావ్ టు లైక్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఓకే లైక్ ఐ క్యాన్ డూ దిస్ అన్నట్టు లైక్ ప్రూవ్ చేయడానికి అంత ఎక్కువ మీకు ప్రెషర్ ఉండదు. మూవీస్ ఏంటంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ which is out of my comfort zone. Okay. So if I get any characters which I am comfortable, or else like janalki reach avutadi manchi message veltadante, definitely I will do it. అంటే ఇప్పుడు అంతా కూడా అండర్ వన్ రూఫ్ వచ్చేసింది, తెలుగు సినిమా లేదండి ఇండియన్ సినిమా అంతా కూడా. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పుష్పలో కూడా రష్మిక మందన్న ఫ్రమ్ బెంగళూరు, షీఈస్ రూలింగ్ ద కంట్రీ, అంటే నేషనల్ క్రష్ అయింది కదా. సో అలాంటివి కూడా ఉన్నాయి కదా యాక్చువల్గా. అంటే కంఫర్ట్ జోన్ అనేది ఒకటి ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే ప్రొఫెషనలిజం అనేది కూడా ఉంటుంది కదా మూవీస్లో. ఒకప్పుడు లాగా లేవు, ఇప్పుడు మూవీ ఫీల్డ్ అనేది కూడా మారింది కదా కంఫర్టబుల్గా. ఐ నో. సో అందుకే లైక్ ఐ వాంట్ టు గో టువర్డ్స్ వెబ్ సిరీస్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దాట్ మోర్ రాదర్ దెన్ మూవీస్, బికాజ్ మూవీస్ ఎలా అయిపోయిందంటే ఐ హ్యావ్ డన్ మూవీస్, బట్ దెన్ కొన్ని బయట రాలేదు, కొన్ని మధ్యలో ఆగిపోయింది, ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్. యా ఐ హావ్ డన్ లైక్ ఫ్యూ మూవీస్ ఆర్ దేర్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఆల్సో. ఓకే. సో అదే లైక్ నాట్ ఎవ్రీ మూవీస్ రిలీజ్ అవుట్ సైడ్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ డేట్స్ మీది వేస్ట్ అవుతుంది. యూ హ్యావ్ డేట్స్ ఇన్ సీరియల్. అంటే మీరు చేసిన వర్క్ వేరే వాళ్ళు చూపించుకోవడానికి ఉండదు యాక్చువల్లీ. ఉండదు. సో యూ కాంట్ టెల్ దెమ్ ఓకే నేను చేశాను ఎక్కడ అని అడిగితే ఓకే బయట రాలేదు, ఇంకా రాలేదు, లోపల ఉంది అండర్ ప్రాసెస్. సో యూ కాంట్ లైక్ ప్రూవ్ దట్ ఓకే ఐ హ్యావ్ డన్ మూవీస్. ఓకే. ఓకే. ఇప్పటి వరకు మీరు అంటే ఒక యాక్టింగ్ ఫీల్డ్ నుంచి ఇంతవరకు వచ్చారు కదా, సో ఒకసారి లుక్ బ్యాక్ చేసి చూసుకుంటే కనుక ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా మీరు అచీవ్ చేసింది కానీ లేదా? యాక్చువల్లీ నా ఫ్యామిలీలో ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు. సో వెన్ ఐ సీ బ్యాక్ మై జర్నీ ఏముంది, అంత పెద్దగా ఏం లేదు అని నాకు అనిపిస్తుంది. బట్ దెన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, బికాజ్ ఐఎమ్ సెల్ఫ్ మేడ్. సో నాకు ఎవరు గైడ్ చేయడం కానీ or else like help cheyadam gaani, nothing like that. I don't need anybody's help. Like I am capable of getting offers myself because talent undi. So with that talent, like I have grabbed few opportunities, so I'm happy with it. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ ఏమో సింగిల్ ఎర్నింగ్ బేసిక్గా ఓన్లీ ఐటీ మీద సంపాదిస్తున్నారు, మీరు ఐటీ మీద సంపాదిస్తున్నారు, ఒక పక్కన మూవీస్లో ఇటు కూడా సంపాదిస్తున్నారు కదా. సో ఎర్నింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఉంటాయా ఇద్దరి మధ్యన, లేదంటే కనుక మా ఆవిడ ఎక్కువ సంపాదిస్తుందని ఫీల్ అవుతుంటారు? No, nothing like that. He'll be like more than happy if I am earning more. ఆయన హాయిగా కూర్చుంటారు. So he has told me many times, see, even if you're earning more than me, I'll be like more than happy. I'll be proud of my wife. So నాకు ఆయనకు అలాంటి ఈగోస్ ఏం లేదు. బట్ కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే స్టార్ట్ అవుతాయి కదా, మీ ఆ అండర్స్టాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్యన? అండర్స్టాండింగ్ అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ పర్ఫెక్ట్ మ్యారేజ్ అనేది ఉండదు. మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఓన్లీ మ్యాటర్స్ ఇస్ ఎన్ని గొడవలు జరిగినా సరే బిఫోర్ యూ గో టు బెడ్ అవన్నీ రిజాల్వ్ చేసుకొని పడుకోవాలి. దట్ ఈస్ ఆర్ ఇది రూలు ఎంత అయినా సరే. Because you have to like live together for like very long time, right? గొడవలు చేస్తూ ఉంటే you will be like missing the moments. గొడవ చేసుకొని ఓకే మాట్లాడడం మానేస్తే like you will be in sorrow, he'll be in sorrow, right? So that is of no use. So మాది ఏదైనా సరే ఫైట్స్ లేకుండా ఉండదు. ఫైట్స్ లేకుండా ఉండదు అసలు పెళ్ళే కాదు ఎగ్జాక్ట్లీ. బికాస్ టూ సోల్స్ ఆర్ లివింగ్ టుగెదర్, దే డోంట్ నో ఈచ్ అదర్, అడ్జస్ట్ అవ్వాలి, అన్నీ అవ్వాలి కదా. సో దట్ విల్ ఆబ్వియస్లీ టేక్ టైమ్ అండ్ గ్రాడ్యువల్లీ యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఓకే. మీరు చూస్తేనేమో చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నారు, మరి మీ హస్బెండ్ ఫుడీనా? నో హీ ఈజ్ అ జిమ్ ఫ్రీక్.
నేను ఇద్దరికే మేడ్ ఫర్ ఈచ్ అదర్. యా సో నేను యాక్చువల్లీ ఆయన నుంచే ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాను. హీఈస్ లైక్ వెరీ డిసిప్లిన్. మార్నింగ్ 5:30కి లేచి జిమ్ వెళ్తారు. సో హీఈస్ లైక్ వెరీ కాన్షియస్ అబౌట్ డయట్. సో అలా కలిసిపోయింది అనమాట. ఎస్. అయితే కమింగ్ బ్యాక్ టు చామంతి, మీరు చూస్తేనేమో ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, కొంచెం అందరూ ఐబాల్స్ క్యాచ్ చేసిందంటే మీ క్యారెక్టర్ అని చెప్పాలి. ఏంటి ఈ క్యారెక్టర్ కొంచెం ట్రికీగా ఉంది, ఎక్కడో పల్లెటూరులో పుట్టి మల్టీ మిలియన్ పెళ్లి చేసుకుంది, మీ అత్తగారేమో ఒక ఊహల్లో ఉంది, ఒక లక్షాధికారి కోడలుగా వస్తుంది కోటీశ్వరరావు అని చెప్పి. సో అంటే ఒక షేడేనా లేకపోతే అదర్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్ ఏమన్నా, అంటే వేరే విధంగా కూడా, అంటే విలేజ్ గర్ల్స్ లేక ఇప్పుడు మేఘనా లోకేష్ క్యారెక్టర్ చూస్తున్నాం కదా, అలా కూడా ఏమైనా ఉంటుందా మీది? నో, అలాంటి చాలా తక్కువ. ఫ్లాష్ బ్యాక్ లో కానీ అలా ఉంటది. యా యా సిటీ లుక్కే ఉంటది, మోడర్న్ అండ్ పెళ్ళయ్యాక. ఎస్ ఎస్ ఎస్. సో అంటే మీకు పెళ్ళైన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, అవి క్యారెక్టర్ చేయడానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? నాట్ అట్ సంబంధమే లేదు అసలు. నాట్ అట్ అంటే నేను అంటాం పిలిచే విధానంలో కానీ వాటిల్లో కానీ నాకు కొంచెం నో ఉండదు అసలు. నథింగ్ లేదా. నేను నా హస్బెండ్ తో ఎక్కువ హస్బెండ్ కింద ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఓకే. సో నాకు రండి కూర్చోండి ఏదైనా కావాలా అండి, నథింగ్ లైక్ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. సో వి సపోర్ట్ ఈచ్ అదర్. బట్ ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ అలా ఉండదు. సో ఎక్కువ ఇంప్రెస్ చేయాలి కదా, యూ హ్యావ్ టు ఇంప్రెస్ యువర్ హస్బెండ్, యూ హ్యావ్ టు ఇంప్రెస్ యువర్ ఇన్ లాస్. సో ఆ దాంట్లో ఉంటుంది. బట్ నా పర్సనల్ లైఫ్ లో అలాంటిది ఉండదు. సో మరి మేఘనా లోకేష్ ఇంతకు ముందు కూడా చాలా సీరియల్స్ చేసింది, ఆవిడ కూడా ఫ్రమ్ బెంగళూరు కదా. సో ఆ కంఫర్ట్ జోన్ ఉంటుందా మీ ఇద్దరికి? డెఫినెట్లీ. లైక్ నాట్ ఓన్లీ ఆ స్టేట్ అనేది ఇది ఉండదు. లైక్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది, లాంగ్వేజ్ నాకు తెలుగు వస్తుంది కదా, సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. బట్ యా మీకు ఎక్కువ కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట. ఇఫ్ షీ నోస్ కన్నడ, అంటే కామన్ ఇంట్రెస్ట్ కానీ, ఇప్పుడు కన్నడ గురించి అంటే అక్కడ ఏదన్నా కామన్ టాపిక్ మాట్లాడుకోవాలన్నా కొంచెం ఈజీగా ఉంటుంది డెఫినెట్లీ. యా యా యా. సో మరి ఇంకా ఈ సీరియల్ గురించి చెప్పాలంటే కనుక సో ఏం చెప్తారు? ఇంకా చామంతి గురించి చెప్పాలంటే వాట్ ఆర్ ద హైలైట్స్ అని చెప్తారు మీ క్యారెక్టర్ గురించి అని అని చెప్పాలి? ఐ యాక్చువల్లీ హ్యావ్ నథింగ్ టు సే. అన్ని ఆడియన్స్కి వదిలేస్తాను. సో లైక్ ఆర్ జాబ్ ఇస్ టు ఇంప్రెస్ దెమ్ అండ్ ఎంటర్టైన్ దెమ్. సో అంతే, లైక్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ఎంటర్టైన్. అండ్ యా, మేమైతే ఇప్పుడు వరకు వచ్చిందంత అయితే రోజా క్యారెక్టర్ నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మా ముందు ముందు మంచిగా బాగా ఎంటర్టైన్ చేస్తాం అని చెప్పి, అలాగే ఈ చామంతి అనే సీరియల్ మెగా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ద బెస్ట్. Thank you so much. Thank you.